మలాకి 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగలించితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలింతమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలింతిరి. ఈ జనములందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గనుక అన్ని జనులందరినీ మిమ్మల్ని ధన్యులందరినీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉంటాను తండ్రి. ప్రభువా, నిలబడిన నీ దాసుని నీ పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటే ఘనమైన నామమున హెచ్చిస్తూ నీ పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి నీవే మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే, దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదా లేదా? దేవుని మందిరములో సమృద్ధి ఉన్నదా లేదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు ఏమిటంటే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసిరి. మన పితరులను అంటే మన పూర్వీకుల నుంచే మనకు ఒక అలవాటు వచ్చింది. ఏం అలవాటు అంటే దేవుని కట్టడములను త్రోసివేయడం, పక్కన పెట్టేయడం, దేవుడు చెయ్యొద్దు అనే పనిని చేయడం, దేవుడు ఇది చెయ్యండి అనే పనిని చేయకోకుండా పక్కన పెట్టేయడం, త్రోసివేసే పని ఎక్కడి నుంచి వచ్చిందంట? మన పితరుల యొద్ద నుంచి మనకు వచ్చింది. పితరులు అంటే ఎవరు? పితరులు అంటే ఎవరు? నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు పితరులు. దేవుని కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే 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 మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. మనము మొదటగా ఎవరి దిక్కు తిరగాలంట? మనము తిరగాల దేవుని దిక్కు. మనము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట? మీ తట్టును నేను తిరుగుదును. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన మాట. ఈరోజు మన పితరులు, నీవు, నేను, మన పిల్లలు దేవుని కట్టడాలను ఏం చేస్తున్నారంటే త్రోసివేస్తున్నారు. ఆలయానికి రావట్ల, దేవుణ్ణి స్తుతించట్ల, బాప్తిసం పొందుకోవట్ల, రక్షణ లేదు, మారు మనసు లేదు, దేవుడు అంటే భయభక్తులు లేవు, లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇది నీ ద్వారా వచ్చింది కాదు, నీ పితరుల దగ్గర నుంచి వచ్చిన అలవాటు అది. అదే అలవాటు నీ పిల్లలకి నేర్పిస్తున్నావు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నా పితరుల వలె కాక నీ కట్టడలు నేను విని గైకొని నా కుటుంబాన్ని నేను మార్చుకుంటాను అని ఒక తీర్మానం చేసుకోండి. ఎందరైతే ఈ టీవీలో చూస్తున్నారో, ఎందరైతే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారో, ఎందరైతే యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు ఆయన వైపు తిరిగితేనే దేవుడు నీ వైపు
తిరుగుతాడు. చాలామంది అంటారు, దేవుడే మన దగ్గరకు వస్తాడులే, దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనల్ని మార్చుకుంటాడులే, ఆయన చిత్తములే, మన చేతిలో ఏముంది, దేవుని మహిమలే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఆరోగ్యం ఇస్తాడులే, దేవుడు పెళ్లి చేస్తాడులే, దేవుడు గర్భఫలం ఇస్తాడులే, దేవుడు 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 అన్నీ ఆయన చూసుకుంటాడులే, అబ్బా మనకేముంది అంటారా అనరా? ఆ మాట అంటారా అనరా? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, మొదటగా మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీకు ఇల్లు కావాలన్నా, గర్భఫలము రావాలన్నా, నీకు వ్యాధి బాధ రోగుల నుంచి విడుదల రావాలన్నా, నీకు పెళ్లి కావాలన్నా, సమస్యల నుంచి విడుదల కావాలన్నా, అప్పుల నుంచి విడుదల రావాలన్నా, నువ్వు ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. దేవుని కోసము నీవు తిరగాల. దేవుని కోసము ఒక పని నువ్వు తీర్మానం చేసుకుని ఆయన కాడిని మొయ్యాల. అప్పుడు ఆయన నీ కోసము తిరుగుతాడు. ఆయన తిరిగినాడంటే ఇంకా నీ శ్రమలు నీకు ఉండవు. అవునా కాదా? ఇప్పుడు దేవుడే మన పక్షంలో మన వైపు చూసినాడు అనుకో, ఆటోమేటిక్గా మన కష్టాలన్నీ ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఎలాగొచ్చిందో, నయమానుకు కుష్టి రోగం వచ్చింది. నయమాను ఎలీషా మాట విన్నాడు, ప్రవక్త అయిన ఎలీషా మాట విన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నయమాను నీ కుష్టి వ్యాధి పోవాలంటే దేవుని వైపు తిరిగి ఏం చేయాలా? 7 సార్లు మునిగి లేయి. హల్లెలూయా. నయమాను కుష్టి అంతా ఏమైంది? ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఎందుకు? దేవుని మాట వైపు తిరిగి దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి దేవుడు కూడా నయమానుకున్నటువంటి కుష్టి రోగాన్ని తీసివేశాడు. అదే రీతిగా రక్తస్రావం గల స్త్రీ దేవుని వైపు తిరిగింది, దేవుడు ఆమె వైపు తిరిగినాడు. అవునా కదా? ఇప్పుడు దేవునికై దేవుడే ఆ దారిలో పోయి దేవునికై దేవుడే రక్తస్రావం గల స్త్రీని తాకినాడా? తాకలా. మొదటగా ఎవరికైతే మేలు కావాలో, ఎవరికైతే ఆశీర్వాదం కావాలో, ఎవరికైతే నీకు మేలు కావాలో ఆశపడుతున్నావో దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగితే గవర్నమెంట్ బిల్డింగ్ మీద ఆధారపడవు. నువ్వే 10 మందికి ఇల్లు కట్టించే స్థితికి దేవుడు పెడతాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక అది. నేను నిన్ను తలగా నియమించుతాను కానీ తోకగా నేను నియమించలేదంటది వాక్యం. వాక్యాన్ని నమ్మిన వాడు ఎన్నడూ త్రోసివేయబడ్డు, వాక్యాన్ని నమ్మిన వాడు ఎన్నడికి పడిపోడు. ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో తేజస్సు ఉంది, ఈ వాక్యంలో మహిమ ఉంది, ఈ వాక్యంలో ప్రభావం ఉంది. ఆయన వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. ఆలోచన చెయ్యి. ఒకడు అంటాడు, అన్నా కుక్కలాగా తిరిగినా అన్నా ఉద్యోగం కోసం, నాకు ఉద్యోగం రాలేదన్నా. అన్నా కుక్కలాగా తిరిగినామన్నా అప్పు కోసం, మాకు అప్పు ఇచ్చేవాడు ఎవరు లేడన్నా, మునిగిపోతున్నామన్నా. అన్నా హాస్పిటల్ చుట్టూ కుక్కల్లాగా తిరిగినామన్నా, మా వ్యాధికి మాకు రోగానికి మాత్రలు లేవంటన్నా, ఎయిడ్స్కి మాత్ర లేదంటన్నా, క్యాన్సర్కి మాత్రలు లేవంటన్నా, కుక్కల్లాగా తిరుగుతున్నామన్నా. ఎవరు చుట్టూ తిరుగుతున్నావు? మనుషుల వైపు తిరుగుతున్నావు. అందుకే నీకు ఏ మేలు జరగట్లా, నువ్వు తిరగాల్సిన దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగితే ఆయన నిన్ను కుక్కలాగా అందరి చుట్టూ తిప్పనీడు. ఆయన నీ చుట్టే 10 మందిని దేవుడు సహాయం చేసే బిడ్డగా, అప్పు ఇచ్చేవాడిగా, మేలు చేసేవాడిగా, ఆశీర్వదించేవాడిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. నమ్మాల. నమ్ముతున్నావా? దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఈరోజు నీ బాధలు, నీ కష్టములు, అన్నా నా భర్తని ఎంతగా మార్చుకోవాలనుకుంటున్నా మారట్లేదన్నా, నా భర్తని నేను ఎంత ప్రేమించినా నా భర్త మారట్లేదన్నా, అన్నా నా పిల్లల్ని ఎంత ప్రేమించినా నా పిల్లలు నా మాట వినట్లేదన్నా. నువ్వు నీ పిల్లల వైపు చూస్తున్నావు, నీ భర్త వైపు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు నీ మాట వినట్లా. దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కుటుంబం కోసం కన్నీరుతో ఏడిస్తే నీ ప్రతి బాష్ప బిందువును దేవుడు ఏం చేస్తాడు? తుడుస్తాడు. నీ ప్రతి కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని సన్నిధిలో నీవు నేను ఆయన వైపు తిరిగితేనే మనకు మేలులు, ఆశీర్వాదం. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి
దేవుని సొమ్ముని దొంగలించి, అందుకే కింద మాట ఉంది కదా, కొందరు అడుగుతారంట దేవుణ్ణే, మేమేం దొంగతనం చేస్తామని అడిగితే దేవుడు అంటున్నాడు, మీరు దొంగతనం చేసేది నా దశమ భాగం, 10వ భాగమును మీరు దొంగలిస్తున్నారు. ఈరోజు ఎంతమంది దశమ భాగాలు ఇచ్చే అలవాటు ఉంది? నీకు ఒక రోజుకి 600 కూలి వచ్చింది అనుకో, నువ్వు వెంటనే 60 రూపాయలు తీసి పక్కన పెట్టాలి. అది దశమ భాగం. నీ చేతిలో ఎంత డబ్బు ఉంటే, నీ చేతిలో ఎంత పంట ఉంటే, ఒకవేళ నీకు 100 మూటలు వడ్లు వచ్చింది అనుకో, 10 మూటలు దేవునివి. నువ్వు ఒక 10 చీరలు కొనుక్కొని 10 వస్త్రాలు కొనుక్కోలేంటే 10 మందికి భోజనం పెడుతున్నావు అనుకో, దేవునికి నువ్వేం చేయాలి? అందులో 10వ భాగం ఏదైనా సరే దేవుని కొరకు 10వ భాగాన్ని ఏర్పాటు చేయాలా, 10వ భాగాన్ని అలవాటు చేసుకోవాలా. లేదంటే నువ్వు సంపాదించినంత కూడా దేవుడు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటాడు. తెలుసా మీకు? చాలామంది అంటారు, అన్నా నేను దేవునికి ఇవ్వలేదన్నా, అందుకే దేవుడు నాకు ఈ రోగం పెట్టినాడు, వచ్చిన డబ్బంతా ఈ రోగానికే పోతుందన్నా, వచ్చిన డబ్బంతా నా సమస్యలకే పోతుందన్నా. దొంగలించద్దు దేవుని సొమ్ముని, దేవునికి ఇవ్వాల్సిన భాగమును దొంగలించద్దు. నెల నెల టైము తప్పకుండా మొదటి వారంలో నువ్వు ఉద్యోగస్తుడు అయినా, రైతువైనా, నువ్వు అడుక్కునే వాడువైనా, ఎవరివైనా సరే దేవునికి నీ భాగము, దశమ భాగం దేవునికి ఇచ్చేయి. దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును దేవునికి చేర్చేయి. అలాగే నీ హృదయం కూడా దేవునికి సమర్పించి, దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు నిలబడితే, దేవుని కోసం నువ్వు పరిగెడితే ఆయన నీకు ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షమున యేసు ప్రభు ఉన్నాడు. అందుకే ఈ మాట సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దేవుని వైపు తిరిగితే నీకు మేలు. లోకం వైపు తిరిగి, లాయర్ల వైపు, డబ్బున్న వాళ్ళ వైపు, రాజకీయ నాయకుల వైపు, లేదంటే వీళ్ళ ఊర్లో పెద్దల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు తిరిగితే నిన్ను వాడుకుంటారు, వదిలేస్తారు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నా దేవుని వైపు నువ్వు తిరిగితే నిన్ను గొప్ప జనముగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరుగు. చాలామంది అంటారు, ఈయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, యేసు ప్రభు తక్కువ జాతికి చెందినటువంటి వాడు దేవుడు. కాదు 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 కాదు. దేవుడు ప్రపంచంలోనే యేసుక్రీస్తు ప్రభు అంటే దాదాపుగా 80% యేసు ప్రభుని కొలిచేవారే, యేసు ప్రభుని స్తుతించే వాళ్ళే, యేసు ప్రభుని మహిమపరిచే వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మన కాపరే ఉన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. హల్లెలూయా. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలు ఒకవేళ సింహం వచ్చి చీలుస్తా ఉందనుకో, పోతే పోనీ అనుకుంటాడా? ఏం చేస్తాడు? ఆ సింహాన్ని చీల్చడానికైనా సిద్ధపడతాడు. అది ఎలుగుబంటైనా, కుక్కైనా, నక్కైనా, ఏదైనా సరే ఆ గొర్రెలకు కనీసము ఒక చిన్న దెబ్బ కూడా రాకుండా ఈ కాపరి ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఉంటాడు. అలాగే దేవుడు మనము కూడా గొర్రెల స్వభావం కలిగి జీవించినట్లయితే, మనము కూడా తేట గొర్రెల లాంటి స్వభావం కలిగి జీవించినట్లయితే, దేవుడు మనలకు మంచి కాపరి నిలబడి మన కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన మన కొరకు త్యాగం చేశాడు. ఈరోజు దేవుని వైపు తిరుగుతున్నావా, లేదంటే లోకము తట్టు తిరుగుతున్నావా? ఏ తట్టు వైపు నీవు ఉన్నావు? ఎవరి పక్షంలో నిలబడుతున్నావు? ఈ లోకములు అంటే పార్టీలు ఉంటాయి, ఆ పార్టీని, ఈ పార్టీని, ఆ రాజకీయం ఇది అని, అవన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఉండాల్సిన పార్టీ ఏదంటే యేసుక్రీస్తు అనే పార్టీ. హల్లెలూయా. ఆయనకు ఓట్లు వేయాలి మనం, ఆయనను గెలిపించాలి మనం. యేసు ప్రభుని గెలిపిస్తే, యేసు ప్రభుని మహింపరిస్తే, యేసు ప్రభుని మనం కీర్తిస్తే, కొనియాడితే ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయన మనం ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. నువ్వు ఈ లోకం వైపు తిరిగి ఈ లోకంలో అన్ని మసంతా నువ్వు పూసుకున్నావు అనుకో, ఏడపోయి పడతావు అంటే నరకానికి పోయి పడతావు. నరకంలో ఒక తాషాలో బాగా నూనె వేసుకొని మనం అప్పడాలు వేయించుకుంటే ఎట్లా నల్లగా అయిపోతాయో 2 సేపటి తర్వాత, అట్లా ఏగి 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 నువ్వు కేకలేసినా, మొత్తుకున్నా, ఒరెని కాలిపోతున్నారు నాయన అన్నా కూడా ఒక్కడు పట్టించుకున్నాడు ఉన్నాడు కదా. ఒక్కడు నీ వైపు చూడు, అగ్ని ఆరదు
పురుగు చావు. చావు అనేది ఉండదు నరకానికి పోతే. ఈ లోకంలో 80 ఓర్చుకో, శ్రమను ఓర్చుకో. అన్నా శ్రమలు ఎక్కువైపోయినాయి అన్నా, నేను చచ్చిపోతానన్నా, ఆత్మహత్య చేసుకుంటానన్నా, నా భర్త నన్ను కొడుతున్నాడన్నా, అన్న నా భార్య నన్ను చూసుకోవట్లేదన్నా, నా పిల్లలు ఎదిగారు కానీ చేయి దాటిపోయారన్నా, ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నారన్నా, డ్రగ్స్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, స్మోకింగ్ చిల్లరగా తిరుగుతున్నారన్నా, మాకు చావే గతన్నా, మేము చచ్చిపోతామన్నా అని ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ నీవు నిజంగా ఆ స్థితిని ఇంట్లో ఉన్నట్లయితే ఆ స్థితిని నువ్వు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. అది అపవాది క్రియ. నువ్వు చచ్చిపో 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 అని నీ పక్కన ఎవడో ఒకడు పెడతానే ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. నువ్వు పొరపాటున ఆత్మహత్య చేసుకున్నావు అంటే నువ్వు ఉండేది ఎక్కడంటే ఈ ఆకాశం మీదనే ఉంటావు. అట పరలోకానికి పోవు, నరకానికి పోవు. దేవుడు నీకు కేటాయించినటువంటి వయసు వరకు నువ్వు ఇక్కడనే తిరుగుతూ ఉంటావు, దయ్యమై అట్లై ఇట్లై. లోక సంబంధమైన వాటిని నువ్వు ఆశిస్తే ఈ లోకము నేనేం చేస్తుందంటే ఉచ్చులాగా ఊరి నిన్ను వేస్తుంది. జాగ్రత్త. ఈరోజు శ్రమలను బట్టి చింతించొద్దు, బాధపడద్దు, ఓర్చుకో. శ్రమను ఓర్చుకో, కష్టాలను ఓర్చుకో. కొడుతున్నారా, తిడుతున్నారా ఓర్చుకో. అవమానిస్తున్నారా, హేళనగా మాట్లాడుతున్నా ఓర్చుకో. ఏదో ఒక రోజున నీ టైం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు దేవుణ్ణి మహింపరచు. నీ టైం స్టార్ట్ అయినప్పుడు నా కథ ఏందో నేను చూపిస్తా, నేనేందో చూపిస్తా నీ విర్రవీగినావు అనుకో, దేవుడు అట్నే తొక్కుతాడు, మళ్ళీ భూమిలోకి అట్నే తొక్కేస్తాడు దేవుడు. దేవుడు నేను హెచ్చించినప్పుడు, ఆయన ఒక స్థితిలో పెట్టినప్పుడు ఆయనకి మహిమకరంగా నువ్వేం చేయాలా? జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన వైపు నిలబడినట్లయితే ఏ శిక్షా విధి నీకు విధించబడదు. హల్లెలూయా. ఏ శిక్ష నీకు విధించబడదు. డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మనం కుడి పార్శ్వం మీద కూర్చొని ఆయనను స్తుతించచ్చు. నాకైతే ఆశ దేవుని కుడి పార్శ్వం మీద కూర్చోవాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి. దేవుడు చెప్తా ఇప్పుడు ఒక 6 నెలలకు ఒక 7 నెలలకు నా కూతురు పెద్దదైంది అనుకో, నేనేం చేస్తా? నా కూతురుని ఎత్తుకొని బయటకు వచ్చి అవి నక్షత్రాలమ్మా, అవి చందమామమ్మ అని ఏం చేస్తాము? అన్నీ చూపిస్తాం. ఇది చెట్టు, ఇది లారీ, ఇది బస్సు, ఇది కారు, ఇది చర్చి, అవి ఇవి అన్నీ చూపిస్తాం. అవునా కదా? అట్నే దేవుడు కూడా ఆయన రాజ్యానికి పోయినప్పుడు దేవుడు మనల్ని ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకొని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆయన కొడుకులం, ఆయన కూతురులం కాబట్టి ఆయన కుడిపార్శ్వం తొడ మీద కూర్చోబెట్టుకొని తన రాజ్యానంతటిని కూడా మనకు చూపిస్తాడంట. హల్లెలూయా. బాబా, వాట్ ఏ గాడ్ కదా! ఎంత శ్రేష్టమైన వాడు! ఈ లోకంలో సృష్టిని అంతా చేసిన వాడు. ఈ సృష్టి ఇంత అందంగా ఉందంటే, ఈ ప్రకృతి ఇంత అందంగా ఉందంటే, ఈ మనుషులే, ఈ జంతువులే, ఈ సమస్తం ఈ టెక్నాలజీ అంత ఇంత అందంగా ఉందంటే, మరి దేవుని జ్ఞానానికి మితి లేదని ఉంది. ఇంకా పరలోక రాజ్యం ఎట్లుంటుందో, ఎంత సుందరంగా ఉంటుందో! ఆ సౌందర్య లోకములో, ఆ సౌందర్య ప్రపంచంలో దేవునితో పాటు యుగ యుగాలు ఉండాలని ఆశ ఉందా? అయితే దేవుని వైపు తిరుగు. ఉన్న పాటన, ఉన్న చోటున యేసుక్రీస్తు వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు నీకు శిక్ష నుంచి తప్పించి ఆయన రాజ్యానికి తీసుకొని పోతాడు. మేఘాల మీద ఆయన వస్తాడు, కడబూర శబ్దముతో మేఘాల మీద నేను తీసుకొని వెళతాడు. ఈ రాజ్యంలో నీకు మిగిలించేది శూన్యమే, ఈ ప్రపంచం నీకు ఇచ్చేది శూన్యమే. ఎన్నోసార్లు చెప్పిన అవసరం ఉన్నంత వరకే ఈ ప్రపంచం నిన్ను పొగుడుతుంది, తర్వాత నిన్ను తొక్కి పక్కన వారేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీకున్న పదవిని బట్టో, నీకున్నటువంటి ఆస్తిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, భూమిని బట్టో, లేదంటే వేరే వాటిని బట్టో కొంచెం ఎక్కడో ఒక మూలన గర్వం ఉందేమో, అతిశయం ఉందేమో, దయచేసి తీసివేయి. అంత్య దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాలలో మనం ఉన్నాం. దేవుడు మన పక్షాన వచ్చినప్పుడు, నిలబడినప్పుడు నీవు కానీ ఆయన రాజ్యంలో ఎత్తబడకపోతే నువ్వు నెలకు ₹1,00,00,000 సంపాదించిన వ్యర్థమైన ఆ దృష్టిలో. అవునా కదా? దేవుని దగ్గరికి పోకోకుండా ఈ లోకంలో నువ్వు 1,00,00,000 సంపాదిస్తే ఏముంది, 10 కోట్లు సంపాదిస్తే ఏముంది? కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది, కానీ తింటాడు ఎవడైనా? తినలేడు. పోనీ ఏమన్నా వెరైటీగా ఏమన్నా చచ్చిపోతాడా? చచ్చిపోడు, అందరిలాగే చచ్చిపోతాడు. పోనీ వెరైటీగా ఏమన్నా 10 అడుగుల గుంతలో పని పెడతారా? కాదు, అందరిలాగానే
6 గుంతలోనే పనిపెడతారు. పోనీ వెరైటీగా ఏమన్నా చేస్తారా? ఏముండదు. ప్రతి మానవుడు ఈ లోకాన్ని ఏదో ఒక రోజు ఏం కావాల్సింది? విడిచి వెళ్ళాల్సిందే. ప్రతి మానవుడు ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచి వెళ్ళాల్సిందే. నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేదంటే మనుషుల వైపు చూస్తున్నావా? అన్నా, నా స్నేహితులు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ చెప్పినట్టు నేను ఆడికి ఈడికిపోతున్నానన్నా, అందుకే ఈరోజు మందిరానికి రాలేకపోయానన్నా. నీ ఫ్రెండ్స్ నిన్ను తీసుకొని పోయి ముంచి మారేస్తారు. నీ ఫ్రెండ్స్ నిన్ను తీసుకొని పోయి లోకంలో కలిపేస్తారు. కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే నువ్వు మళ్ళీ దేవుని సన్నిధికి రావాలంటే చాలా 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 టైం పడుతుంది. కాబట్టి అవకాశం ఉందేమో దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. దేవుణ్ణి మహింపరచడం పోగొట్టుకోవద్దు. ఆయన స్తుతించడం పోగొట్టుకోవద్దు. ఆయన ఆరాధించడం పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించండి. ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఉదయకాలం ప్రార్థన అలవాటు చేసుకోండి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఏ పని ఏదైనా కొత్త పని చేసేటప్పుడు, పంటలో పొలంలో పంట వేసేటప్పుడు, లేదంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టేటప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తే సైతాను శక్తులని దేవుడు ఏం చేస్తాడు? లయపరుస్తాడు. నీవు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఈ కార్యాలని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు నీవు తిరిగినట్లయితే మనుషుల వైపు నీకు ఏ పని అవసరం లేదు. ఇదే ఈరోజు చిన్న వర్తమానం, కానీ ఎంతో బలమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. దొంగలించద్దు దేవుని సొమ్ముని, దేవుని పనిని, దేవుని మాటలను దొంగలించద్దు. దేవుడు చెప్పినట్టుగా 10వ భాగం, దేవుడు చెప్పినట్టుగా 10వ భాగాన్ని ఆయనకి సమర్పించడానికి ఇచ్చి శోధించండి. దేవునికి ఇచ్చి దేవుని అడగండి, దేవుడు సమస్తము చేస్తాడు. ప్రభువా, నాకు ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు అంతా బాగా కట్టినాక నీకు ఎంతో కొంత కానికిచ్చలే. ప్రభువా, నా కొడుకు ఉద్యోగం వచ్చినాక నేను కానికిచ్చలే. ప్రభువా, నా కూతురు పెళ్ళి అయినాక నేను కానికిచ్చలే. అయినాక, పెట్టినాక అప్పుడు అవసరంలే. ఎప్పుడు కావాలా దేవునికి? నీవేదైనా ఒక పని చేస్తున్నప్పుడు మొదటగా దేవుని భాగము దేవునికి ఇచ్చి పని మొదలుపెట్టు. నిన్ను ఆపేవాడు ఈ లోకంలో ఎవడు ఉండడు. హల్లెలూయా. సైతాను కూడా నిన్ను ఆపలేదు ఇంకా. ఎందుకంటే దేవుని దేవదూతలు ఆయన నీ చుట్టూ కంచె వేసి, నీ శరీరము, నీ విరిగి నలిగిన హృదయము, నీ సమర్పణ, నీ త్యాగము దేవునికి నీవు మొదటగా ఇచ్చి ఆయన్ని శోధిస్తే నీ కార్యము దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది. దేవుని వైపు తిరిగినావంటే చాలు, దేవుడు నీ పక్షమున తిరుగుతాడు. మొదటగా దేవునికి అవకాశమే, దేవునికి సమయమే, దేవునికి క్వైట్ టైమే. 24 గంటలు దేవుడు ఇచ్చినాడు అంటే 24 నిమిషాలను దేవునితో గడపాల. ఉదయాన్నే లేస్తానే మంచం దగ్గర 24 నిమిషాలు కనీసం. 10వ భాగం, 10వ భాగం, అన్నిట్లో 10వ భాగాన్ని దేవునికి అలవాటు చేసుకో. నీ సమర్పణ, నీ త్యాగం, నీ జీవితం సమర్పించుకొని దేవుని వైపు చూడు. మోకరించండి.